వార్ 2 కూలీ టికెట్ రేట్స్ ని తెలంగాణలో పెంచాలనుకుంటే సీన్ రివర్స్ అయిందా? టికెట్ రేట్స్ పెంచుతూ రావాల్సిన జీవో ఆగిపోయిందా? సోషల్ మీడియాలో ఆడియన్స్ చేసిన యుద్ధానికి వార్ 2 టికెట్ రేట్ల హైక్ కి గండిపడిందా? టికెట్ రేట్స్ పెంచుతారని తెలియగానే సోషల్ మీడియాలో ఏం జరిగింది? నార్మల్ రేట్స్ కే కూలీ వార్ 2 రిలీజ్ అవుతున్నాయా లేదంటే కొద్దిగా పెంచుకునే ఛాన్స్ ఇస్తారా? హావ్ ఎ లుక్. ఇష్టారాజ్యంగా టికెట్ రేట్స్ పెంచుకుంటూ పోతే ఆడియన్స్ ఊరుకుంటారా? చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ని, గవర్నమెంట్ ని ట్రోలింగ్ తో ఆడేసుకున్నారు. కూలీ వార్ 2 టికెట్ రేట్స్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయన్న వార్త రావడం ఆలస్యం. సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. డబ్బింగ్ మూవీస్ కి టికెట్ రేట్స్ పెంచుతారా అంటూ కడిగేశారు. రజనీకాంత్ కూలీ తమిళం నుంచి, ఎన్టీఆర్ వార్ 2 హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో టికెట్ రేట్స్ ఎక్కువ. హైదరాబాద్ మల్టీప్లెక్స్ 295 రూపాయలుగా, సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలుగా ఉంది. ఏపీలో 177, 112 రూపాయలుగా ఉంది. ఒక ఫ్యామిలీ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూడాలంటే 1200 రూపాయలు టికెట్స్ కి అయిపోతాయి. ట్రావెలింగ్, ఇంటర్వెల్ లో స్నాక్స్ కలిపితే 2000 దాటిపోతోంది. అదే టికెట్ రేట్స్ పెంచితే 3000 అవుతోంది. కూలీ వార్ 2 కోసం మల్టీప్లెక్స్ లో 411గా, సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలకి టికెట్ రేట్స్ పెరుగుతున్నాయన్న వార్త పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఒక్కసారిగా గుప్పమనడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందని తెలిసింది. కూలీ టికెట్ రేట్స్ ని చెన్నై, హైదరాబాద్ లో కంపేర్ చేస్తూ ఇంత దారుణమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో నింపేశారు సినీ లవర్స్. చెన్నైలోని మల్టీప్లెక్స్ లో కూలీ టికెట్ రేట్ 183 రూపాయలుంటే హైదరాబాద్ లో నార్మల్ గా 295 రూపాయలు. పెంచితే ఎంతకు వెళ్తుందో తెలీదు. ఒరిజినల్ వర్షన్ కంటే డబ్బింగ్ వర్షన్ టికెట్ రేట్ ఎక్కువ అంటూ రచ్చ మొదలైంది. పుష్ప 2 కోసం టికెట్ రేట్స్ భారీగా పెంచడంతో జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 10 రోజులకి పర్మిషన్ తెచ్చుకున్నా కలెక్షన్స్ తగ్గడంతో సోమవారం నుంచే నార్మల్ టికెట్ రేట్స్ కే పుష్ప 2 చూడొచ్చంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్ రేట్స్ పెంచడం అంటే మూలిగి నక్కపై తాటికాయ పడినట్టే. టికెట్ రేట్స్ భరించలేని చాలా మంది సినీ లవర్స్ ఓటీటీలను, పైరసీని ఆశ్రయించారు. ఇంట్రెస్ట్ తో థియేటర్స్కి వచ్చి చూసే వాళ్ళపై మరింత భారం వేసి థియేటర్స్ వైపే చూడకుండా చేస్తున్నారు. టికెట్ రేట్స్ పెంచి ఒడ్డున పడతామనుకుంటున్నారే గానీ కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటున్న సంగతి మర్చిపోతున్నారు. స్టార్ మూవీ అంటే టికెట్ రేట్ పెరగాల్సిందే. క్రేజీ మూవీస్ పై టికెట్ల భారం పడడంతో పెంచని సినిమాలను కూడా ఆడియన్స్ లైట్ గా తీసుకుంటున్నారు. టికెట్ రేట్స్ నార్మల్ కంటే తక్కువగా ఉంటే థియేటర్స్ కి జనాలు క్యూ కడతారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన మహావతార్ నరసింహ మల్టీప్లెక్స్ లో 200 రూపాయలకి, సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలకి రిలీజ్ చేశారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, టికెట్ రేట్స్ సామాన్యుడికి అందుబాటులో ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మహావతార్ ని పైరసీలో చూసిన ఆడియన్స్ కూడా తక్కువే. టికెట్ రేట్స్ పెంచితే పాజిటివ్ టాక్ వచ్చినా అది వీకెండ్ మూవీ అయిపోతోంది. ఇక ఫ్లాప్ టాక్ వస్తే ఒక్కరోజు సినిమానే. బడ్జెట్ మితిమీరడంతో టికెట్ రేట్స్ పెంచేసి ఫస్ట్ డేనే ఎక్కువ మొత్తం రాబట్టాలన్న ఆశతో నిర్మాతలున్నారు. సినిమా ఫ్లాప్ అయితే థియేటర్స్ లో రెండో రోజు ఎవ్వరూ కనిపించరు. ఇదే ప్లాన్ తో వీరమల్లు టికెట్ రేట్స్ ని పెంచడమే కాదు, ప్రీమియర్స్ కూడా వేశారు. ప్రీమియర్స్ మొదటి రోజు 40 కోట్లకు పైగా వచ్చినా రెండో రోజు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. పెంచిన టికెట్ రేట్స్ తో 10 నుంచి 15 కోట్లు లాభపడినా టికెట్ రేట్స్ కి భయపడి థియేటర్స్ కి చాలా మంది వెళ్లలేకపోయారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ తక్కువే. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో 120, 60 రూపాయలు తేడా ఉంది. అయితే టికెట్ రేట్స్ పెంచాల్సి వస్తే హైదరాబాద్ రేట్లకు ధీటుగా ఆంధ్రాలో పెంచుతున్నారు. ఈ టికెట్ రేట్స్ ని భరించలేని సామాన్యులు పైరసీని ఆశ్రయిస్తున్నారు. సినిమా బాగుంది, హిట్ టాక్ వచ్చినా 2-3 వేల సినిమా ప్యాకేజ్ కి భయపడిపోయి పైరసీకే ఓటేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లి చూడాలన్న ధ్యాసే చాలా మందిలో చచ్చిపోయింది. ఒక్క రకంగా చూడాలన్న ఆశను చంపేశారు. సరిగా కనిపించి కనిపించకుండా పైరసీలో ఏం చూస్తాంలే అనుకునే వాళ్లకు ఓటీటీ పెద్ద వరంగా మారింది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి ఫ్లాప్ అయితే 3 వారాలకే ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని థియేటర్స్ వైపు చూడని వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. గతంలో థియేటర్స్ లో తప్ప సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు థియేటర్స్ వైపు చూడడమే మానేశారు. దీంతో యావరేజ్ మూవీ అనే మాటే లేకుండా పోయింది. అయినా మన నిర్మాతలు మాత్రం ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్స్ కి ఆశపడుతున్నారు. సినిమాని చంపేస్తున్నారు.